ఈ అంట్లన్నీ మనమే తోముకోవాలి, ఈ బట్టలన్నీ మనమే ఉతుక్కోవాలి. ఆ ప్రమాదం కూడా ఉంది. అంత సీన్ లేదు. చూడండి, ఇప్పుడే దాన్ని పిలిపించి పనులు ఎలా అప్పగిస్తాను. కళ్యాణి, కళ్యాణి! ఏంటండి పద్మ గారు? ఇదిగో ఆ అంట్లన్నీ తోమేసి ఈ బట్టలన్నీ ఉతికేస్తే ఈ రోజుకి నీ పని పూర్తయిపోయినట్టే. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇన్ని అంట్లా? చూస్తూ ఉంటే ఈ ఫంక్షన్ నుంచి తెప్పించినట్టున్నారు. అవును, మాకొక ఫంక్షన్ హాల్ ఉంది. ఎప్పుడైనా ఫంక్షన్ జరిగితే ఆ అంట్లన్నీ బయట పని మనుషులతో తోమించుకోకుండా మేమే తోముకుంటూ ఉంటాం. కాకపోతే ఈరోజు నువ్వు మా ఇంటి పని మనిషివి కదా, అందుకే ఆ అంట్లు బట్టలన్నీ నీకు అప్పగించాం. ఇది అన్యాయం పద్మ. ఈ అమ్మాయి ఒప్పుకుంది మన ఇంట్లో పనులు చేస్తామని మాత్రమే. ఇలా ఫంక్షన్ హాల్కి సంబంధించిన అంట్లు కూడా తోమించడం మరీ అన్యాయం. చెప్పి నీతులు చాలే, ఆపండి. అంతగా మీకు కష్టంగా ఉంటే ఆ అమ్మాయితో పాటు మీరు కూడా బట్టలు ఉతికి అంట్లు కడగండి. అప్పుడు న్యాయమేదో అన్యాయమేదో తెలిసొస్తుంది. ఆ అంట్లే కాదు కళ్యాణి, అక్కడున్న బట్టలు కూడా నువ్వే ఉతకాలి. అన్ని బట్టలున్నాయేంటి? అవన్నీ మా బట్టలే. 3 నెలల నుంచి ఉతికేవాళ్ళు లేక అలా మూటలు మూటలు పెరిగిపోయాయి. ఇవన్నీ మన బట్టలేంటి? చెప్పాను కదా, బట్టలు ఉతుకుతారా లోపలికి వెళ్తారా? మీరు మారరు. ఏంటి పని మొదలు పెడతావా? ఇది అన్యాయం. చూస్తుంటే నన్ను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి మీరేదో స్కెచ్ చేసినట్టున్నారు. నేను అంట్లు తోమను, బట్టలు ఉతకను. అవునా? అయితే సరే, మీ చెల్లిని పంపించు. దాంతోనే ఈ పనులన్నీ చేయిస్తాను. చెల్లి 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 ఛా! లేడికి కాళ్ళు లేక కాదు, కాలం లేక చిక్కిందంటే ఏంటో అనుకున్నాను. అదేంటో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీరు చెప్పిన పనులన్నీ చేస్తానులేండి. మరి కానివ్వు. ఈరోజు దీని అకౌంట్లో 3000 రూపాయలు మిగులుతున్నాయి. తాగమ్మా. ఒక్కదానివే ఇంత కష్టపడుతున్నావు, కళ్ళు తిరుగుతాయి. ఈ మజ్జిగ తాగితే కాస్త ప్రాణం తేలిక పడుతుంది. అయ్యో, మీకెందుకండి శ్రమ? మీ వాళ్ళెవరైనా చూస్తే ఏమవుతుందమ్మా? మహా అయితే తిడతారు, అంతే కదా? ఆ తిట్లు నాకు అలవాటేలే అమ్మా. కానీ నిన్ను చూస్తుంటే నా కూతుర్నే చూస్తున్నట్టుగా ఉందమ్మా. ఆడపిల్లని ఎంత సంస్కారంగా పెంచాలో, ఎంత ఆత్మాభిమానంతో ధైర్యంతో పెంచి పెద్ద చేయాలో మీ అమ్మా నాన్న అలాగే పెంచి పెద్ద చేశారమ్మా. అందుకే నిన్ను చూస్తే నాకు ముచ్చటగా ఉంది. తాగమ్మా. తీసుకోమ్మా. థ్యాంక్స్ అండి. ఈ ఇంటి మొత్తంలో మంచి మనసున్న మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మీరేనండి. ఇది నా మంచితనం కాదమ్మా, చేతకానితనం. అందుకే నా భార్యా పిల్లలు నన్నొక పురుగులాగా పక్కన పెట్టినా వారి మీద పంచప్రాణాలు పెట్టి బతుకుతున్నానమ్మా. వాళ్ళు తప్పులు చేస్తుంటారని తెలుసు, కాని ఏం చేయాలమ్మా? వాళ్ల తప్పుల్ని సమర్థించలేను, అలా అని సరిదిద్దలేను కూడా.